హాయ్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను ఈరోజు మల్లాపూర్ అశోక్ నగర్లో ఉన్న రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ దగ్గర ఉన్నాను. రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి, రాబోయే దీపావళి సీజన్కి ముఖ్యంగా ఫైర్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్, బోత్ ఇన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ వైజ్. సో వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్ అవుట్లెటర్స్ అండి వీళ్ళు. సో ఇప్పుడు ఒకవేళ ఈ 15 days ఎవరైనా, దట్ ఈస్ October 25th లోపు ఎవరైనా లైసెన్స్డ్ అవుట్లెట్స్, రీటైల్ అవుట్లెట్స్ పెట్టాలి అనుకుంటే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వై ఇస్ రాజరాజేశ్వరి ఫైర్ వర్క్ సో స్పెషల్ అనేది ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. సో మీకు చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు రీటైల్ అవుట్లెట్స్ పెట్టాలి అని అనుకుంటే, బోత్ ఇన్ బిజినెస్ వైజ్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా. సో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం రండి. మనతో పాటు శ్రీనివాస్ అని ఉన్నారు. నమస్తే అన్న. చుట్టుపక్కల ఎక్కడ వినిపించినా ఇప్పుడు రాబోయే దీపావళికి క్రాకర్స్ కొనాలి హోల్సేల్లో అంటే రాజేశ్వరి ఫైర్ వర్క్స్ అంటున్నారు. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క దీపావళి సీజన్లో షాప్ పెట్టుకోవడానికి మేము అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఏ రకంగా వాళ్ళకి స్టాక్ తీసుకోవాలి, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అవగాహన ఉండదు మొత్తానికి. అసలు వాళ్ళకు ప్రతి ఐటమ్ కూడా వాళ్ళకి సరికెంతది కావాలని చెప్పి వాళ్ళకి ప్రతి ఐటమ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ప్రత్యేకత వాళ్ళకి రేట్స్ కానీ ఏది ఏ రేట్స్ పడుతుంది, ఎలా అమ్మాలని కూడా మేము చెప్పి పంపించడం జరుగుతుంది. అంటే అసలు కొత్తగా పెట్టుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే చాలా రిస్క్ తో కూడుకున్న ఫ్యాక్టర్. మీరు అడిగింది కరెక్టే, కానీ రోజుకు అనుగుణంగా పబ్లిక్ పెరగడం జరుగుతుంది. పబ్లిక్ పెరిగినప్పుడు షాపులు కూడా పెరగాలి. ఒకవేళ షాపులు కూడా పెరగకపోతే దాని అనర్థాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఏరియాలో ఒకటే షాప్ ఉంటే 1000 మంది వస్తారు. అదే కనుక 4 షాపులు ఉంటే డివైడ్ కొట్టుకోవడం ఉంటుంది, ఈజీగా పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా వాళ్ళకు ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో షాప్ పెట్టుకోవాలి 10-15 రోజులు అంటే ఇక్కడికి వచ్చి స్టాక్ కొనుక్కుంటే వాళ్ళకి హోల్సేల్ ధరలకి ఉంటాయి. కాబట్టి పొద్దున మార్కెట్ లో అమ్ముకోవడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని కూడా చెప్పి, వాళ్ళకి పర్మిషన్ ఏ విధంగా పోవాలని కూడా మేము చెప్పి వాళ్ళకు అడ్వైజ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకని మీరు చెప్తారని కూడా వచ్చు. ఏదైనా పబ్లిక్ పెరిగినప్పుడు షాపులు పెరగాలి 100%. అది పెరగకపోతే మనకే ఇబ్బందులు ఇవన్నీ. అందుకొరకు వాళ్ళకి 100% పర్మిషన్ ఏ విధంగా పోవాలి, ఎక్కడ మీరు వెళ్ళాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అన్న, మీరు మార్కెట్ లో ఎప్పటి నుంచో స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి అసలు ఏం మినిమం నాలెడ్జ్ తోనే పెట్టాలనుకుంటాడు. పిల్లలు, చిన్న పిల్లలు ఉత్సాహం చూపిస్తారు కానీ మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఇది ప్రాణాలతో కూడుకున్న 100%. ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలంటారు? వాళ్ళకి కంపల్సరీ ఫైర్ ఫైటింగ్ ఫస్ట్ వాళ్ళకు లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తారు ఏరియాని, మీరు ఎక్కడ పెడుతున్నారు, మీ యొక్క ల్యాండ్ ఎక్కడ, అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళ లైసెన్స్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. అది పర్మనెంట్ గా టెంపరరీ? ఓన్లీ ఫర్ 15 days మట్టికి. ఆ 15 days ఎంత అమ్మాలో వాళ్ళు అంతే తీసుకోపోతారు. సరుకు కూడా ఓవర్ తీసుకోరు. మినిమం 50,000 లక్ష రూపాయల వరకు తీసుకొని వాళ్ళు షాప్ నడుపుకోవడం జరుగుతుంది. ఈసారి చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో మేము మీడియా వాళ్ళని కూడా ఫైట్ చేస్తా ఉన్నాము. దయచేసి క్రాకర్స్ పైన లక్ష్మీదేవి ఫోటోలు, అట్లా ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు పెట్టకండి అని. మేము అనుగుణంగా ఏం చేసామంటే, ప్రతిది కూడా లక్ష్మీ బొమ్మ ఏది ఉంటుందో లక్ష్మీ బొమ్మ ఉండకుండా 99% ఇప్పుడు అవాయిడ్ అయిపోయింది. ఎందుకంటే కింద పడడం, తొక్కడం ఇవి జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ బొమ్మలు 99% రావడం లేదు. 90% రావడం, ఏదో ఒక 1% మాత్రమే వస్తుంది. ఆ 1% కూడా రాబోయే కాలాలలో నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం కనుమరుగైపోతుంది అనుకో. ఎందుకంటే మనం కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చింది, మాకు సంతోషం. ఎందుకంటే లేబుల్ కింద పడితే తొక్కినా పెద్ద పరకు అనిపించింది. అదే లక్ష్మీ బొమ్మ పడితే మనకు బాధ అనిపిస్తుంది. కాబట్టి మా డీలర్స్ అయినా ఎవరమైనా మేము దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. వెరీ గుడ్, వెరీ నైస్. అదైతే హ్యాపీ అనిపించింది మీ షాప్ చూడంగానే. ఇక్కడ లక్ష్మీ అటా బాంబులు అవి ఇవి కనిపిస్తలేవేంది ఎక్కువ శాతం అనుకున్నాం. ఇవేంటన్నా డిఫరెంట్ గా ఉంది, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చిన్న పిల్లల ఐటమ్ ఇది వారియర్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ పెన్సిల్ టైప్, కానీ హెవీగా వస్తుంది. హెవీగా ముంగడికి ఒక 10 feet వరకు ముంగడికి వస్తుంది. ఇది ప్రత్యేకత. ఇది వాళ్ళ చిన్న పిల్లల ఐటమ్. ఇంకా ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అన్ని? ఇది వచ్చేసి మల్టీ కలర్ లో క్రాక్లింగ్, అంటే ప్రతిది కూడా మల్టీ కలర్ వస్తుంది మీద. యాక్చువల్లీ గ్లోబ్ టైప్, కానీ మల్టీ కలర్ తో పాటు క్రాక్లింగ్ వస్తుంది మీద. 60 సార్లు క్రాక్లింగ్ వస్తుంది, 60 times క్రాక్లింగ్. అది మా ప్రత్యేకత. ఇది వచ్చేసి మల్టీ కలర్ స్మోక్ షాట్. ఇది అంటే ఈ స్మోక్ షాట్ వచ్చేసి 7 times ఫటాఫట్ వచ్చేస్తుంది.
స్మోక్ వచ్చేస్తుంది. ఓకే, అట్లా డిఫరెంట్ కలర్స్ స్మోక్ కలర్స్ వస్తది. స్మోక్ ఓకే, కలర్ఫుల్ పొగ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి 5 రేంజర్. అంటే దీనిలో 5 రకాల స్విచ్ బోర్డులు ఉంటాయి లోపల. 5 టైప్స్ ఉంటాయి. ఒక్కదానికి కనుక వెగిలిస్తే 5 స్టెప్ బై స్టెప్ వచ్చేసి వాటర్ తలవే వచ్చేస్తుంది. ఒకటి వెలిగిస్తే అన్ని 5 వచ్చాయి. పిల్లలు ప్రతి దగ్గర అంటు పెట్టకుండా ఒక్కసారి కనుక దాన్ని అది గ్లో చేస్తే 5 సార్లు వచ్చేస్తాయి. దీంట్లో సౌండ్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఇది కాంచనా బొమ్మ ఇది కూడా క్రాక్లింగ్. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి 30 టైమ్స్ వస్తుంది. 30 టైమ్స్ క్రాక్లింగ్ విత్ మల్టీ కలర్ గ్లోబ్ మల్టీ కలర్. సో ఎక్కువ శాతం ఈ సంవత్సరం ఈవెన్ క్రాకర్స్ డిజైన్ చేయడంలో, టపాసులు డిజైన్ చేయడంలో కూడా ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ని ప్రమోట్ చేయకుండా డిజైన్ చేస్తున్నారు. ఏమొచ్చిందంటే గ్రీన్ క్రాకర్స్ అని వచ్చినాయి. ఇప్పుడు టోటల్ గ్రీన్ క్రాకర్స్ లేవు. ఎందుకంటే ఏదైనా పొల్యూషన్ రాకుండా, సౌండ్ పొల్యూషన్ కానీ, రెండవది ఏదైనా ఇప్పుడు ఒక ఇంత ముందుకు పటాకి కలిస్తే మొత్తము ఒక దుమ్ములాగా లేచేది. అటువంటిది రాకుండా కొంచెం తక్కువ చేయడానికి గ్రీన్ సింబల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇచ్చింది అన్నట్టు. ఈ సంవత్సరం ఈ సింబల్ ఉన్నవి చూసుకొని 100% సింబల్ వస్తుంది ఆటోమేటిక్ గా. ప్రతి దాని మీద సింబల్ వస్తూనే ఉంటది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, దీని మీద కూడా ఇది చేంజ్ కామెంట్. ప్రతి దాని మీద కూడా గ్రీన్ సింబల్ 100% వాళ్ళ అప్రూవల్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమంది చేయకపోవచ్చు, 100% మాత్రం మనకు వస్తుంది. హోల్సేల్ ధరకి బయట ఇప్పుడు రీటైలర్స్ కి మార్జిన్ ఎట్లా పెట్టుకోవాలంటారు? రైట్, మా దగ్గర ఎట్లుంటదంటే ప్రతి కస్టమర్ హోల్సేల్ టు రీటైల్ అమ్మకం అంటే మాది ఒకటే ప్రత్యేకత. ఎగ్జాంపుల్ ఇది ఒక 60 రూపాయలు అనుకోండి, హోల్సేల్ రేట్ లో వాళ్ళకి ఇస్తే అదే రేట్ రీటైల్ రేట్ అమ్మడం జరుగుతుంది మాది. ఎగ్జాంపుల్ ఎందుకంటే అట్లా ఇస్తేనే పబ్లిక్ లో మేము ఉండగలుగుతాం. నేను కనుక ఇది 100 ఇచ్చి వాళ్ళు 200 ఉంటాడు కుదరదు. ఏదైతే హోల్సేల్ టు రీటైల్ అమ్మకం రాజరాజేశ్వరి ప్రత్యేకత. ఏదైనా కాదు, ఇది 100 రూపాయలు అనుకోండి, అదే 100 రూపాయలు వీళ్ళకి ఇచ్చుకుంటాం మేము. అది మా ప్రత్యేక రాజరాజేశ్వరి. సో ఇప్పుడు చాలా మంది బాగా ఎక్కువ పెద్దగా పెట్టాలి, లార్జ్ గా చాలా ప్లేసెస్ లో పెట్టాలంటే తమిళనాడు అక్కడిక్కడ ఉరుకులాడతారు. అక్కడ అవసరం లేదంటే గమ్మత్ ఏంటంటే తమిళనాడు అనేది వీళ్ళకు అవగాహన లేదు. అక్కడ పోతే మన షాపు లాగానే అక్కడ కూడా శివకాశిలో కూడా వాళ్ళకి పెద్దగా ఏం కనబడదు. ఇదే షాప్ ఎంత సైజుతో తమిళనాడులో కూడా గంతే షాప్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ దగ్గర పోతే మనకి తక్కువ వస్తా అని పోతారు, కానీ అక్కడ ఎలాంటిది లేదు. అక్కడ పోయిన తర్వాత కూడా ట్రాన్స్పోర్ట్ లతో బాధపడాలి, అక్కడి నుంచి రావడానికి ఇబ్బంది, వచ్చిన సరైన సరుకు రాదు. ఇవన్నీ మేము ఫేస్ చేసినాం. ఫేస్ చేసిన తర్వాతనే ఈ దుకాణం ఇలా పెట్టుకోవడం జరిగింది. రైట్. సో రాజరాజేశ్వరి ప్రత్యేకత చాలా ఉన్నాయి అంటారు. 100%. మరి ఇప్పుడు మన సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అవుట్లెట్స్ పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, ఏదైనా ఎవరైతే రిటైల్ గా దుకాణం పెట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ 10 days లోపల మాత్రమే విజిట్ చెయ్యాలి. ఎందుకంటే ఈ 10 days అంటే డేట్ చెప్పండి. ఇప్పుడు 15th వరకు వాళ్ళు రావాల్సిందే. ఎందుకంటే 15th తర్వాత ఎవరైతే రిటైల్ కస్టమర్ స్టార్ట్ అవుతారు వాళ్ళకి ఇస్తూ వీళ్ళకి ఇయ్యలేము. అందుకొరకే 15th or 18th లోపల వాళ్ళు వస్తే వాళ్ళకి సంధాంచి వస్తుంది. ఏ ఐటమ్ ఏ రేటు పడుతుంది, వాళ్ళు ఏ రేట్ అమ్ముకోవాలి, మీరు పర్మిషన్కి ఎట్లా అది చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. డిఫరెంట్ కస్టమర్లు ఎట్లా అప్రోచ్ అవుతారన్న? అంటే మాకు పలానా కావాలి అని షీట్ తీసుకొని వస్తారా, లేకపోతే వాళ్ళకి అనుగుణంగానే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పోతాయి. ఎగ్జాంపుల్ కుక్కటిపల్లి ఉంది, అక్కడ టోటల్ ఫ్యాన్సీ ఐటమ్ పోతుంది, బాంబులు ఐటమ్ పోవు. అందుకొరకు వాళ్ళు కుక్కటిపల్లి వాళ్ళు కుక్కటిపల్లి వాళ్ళ తరగతి తీసుకెళ్తారు. మా ఏరియా ఉంది, మా ఏరియా సౌండ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మా సౌండ్ వాళ్ళే సౌండ్ తీసుకొని పోతారు అన్నట్టు. ఏదైనా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు వాళ్ళ ఐటమ్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అనుగుణంగా మా బాధ్యత లిస్ట్ ఇవ్వడము. ఆ లిస్ట్ లో 120 ఐటమ్స్ ఉంటే వాళ్ళు ఏవి ట్రిక్ పెడితే ఆ ఐటమ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పిల్లలని అట్రాక్ట్ చేసే విధంగా ఏమేమి వచ్చినాయి అన్న? రైట్, వాళ్ళకు చిన్న పిల్లలకు చిట్పట్ అని చెప్పేసి, డ్రోన్ అని చెప్పేసి, హెలికాప్టర్ నుంచి వచ్చేసి ఒక 10-15 రకాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి కూడా వాస్తవానికి అవే ఆడుతారు. ఎందుకంటే వాళ్ళు భయపడతారు కాబట్టి పెట్టే చిన్న ఐటమ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు 1000 వాళ్ళ అట్లా లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ పెద్ద ఐటమ్ ఏముంది మీ దగ్గర? ఇప్పుడంతా షార్ట్స్ ఏనమ్మా. ఓకే, లాస్ట్ మనం అమ్మడం లేదు, చాలా తక్కువ. ఏదైనా మొత్తం షార్ట్స్ ఇవన్నీ ఫ్యాన్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం పెట్టిందంటే దాని మీద ఎక్కువ. సో ఇప్పటిదాకంతా ఈ పండుగ ముచ్చట మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదా, పెళ్లిళ్ళ సీజన్ లో కూడా బాగా సేల్ అవుతాయి. రైట్, దానికి సంబంధించి ఏంటి స్పెషల్? సంబంధించిన వాళ్ళు మ్యారేజ్ అని చెప్తే వాళ్ళకి ప్రతి ఐటమ్ మేమే సెట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మాది ఎంగేజ్మెంట్ ఉందని చెప్తే చాలు, వాళ్ళకు ప్రతి ఐటమ్ అసలు వాళ్ళ బడ్జెట్ లోపల ప్రతి ఐటమ్ సెట్ చేస్తాం. అంటే మ్యారేజ్ ఉంది దానికి సంబంధించిన షార్ట్స్ కానీ ఏవైతే ప్రతిది కూడా, ఇప్పుడు మ్యారేజ్ ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళు బయట చేస్తారు రిసెప్షన్ టైంలో, వాళ్ళకి ఇస్తాం. సెలబ్రేషన్ మూమెంట్స్ అండ్ 10x10 షార్ట్స్ ఇచ్చేస్తాం మేము. దీనివల్ల ఏమైపోతుంది అంటే
టోటల్ డిఫరెంట్ షార్ట్ ఇది అట్లా 240 ఈ 10x10 ఈ కామెంట్ వచ్చేసి చేంజ్ కామెంట్ ఇటువంటి ఇది సింగిల్ కామెంట్ అంటారు దీన్ని సింగిల్ కామెంట్ అంటారు. దీన్ని ఏంటంటే మీది వైపు పెద్ద గ్లోబ్ వస్తుంది. దీనిలో ఒక 5 రకాలు ఉంటాయి. దీనిలో 5 కలర్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వస్తుంది. ఒక దాంట్లో 2 ఉంటాయి. 2 ఉంటాయి. ఓకే, పైకి వెళ్ళి రాకెట్ లాగా వెళ్తుంది. ఓకే ఓకే. ఇదేమి సార్ ఇంత పెద్దగా ఉంది? ఇది 500 షార్ట్స్ మల్టీ కలర్. ఇది ఒక్కసారి మనం ముట్టిస్తే కనుక 500 సార్ల మీద షార్ట్స్ వస్తాయి. 500 టైమ్స్ మల్టీ కలర్. ఒక్కసారి వెలిగిస్తే ఒకటే కదా ఇదంతా? ఒకటేసారి మంట పెడితే పైకి వెళ్ళే రాకెట్స్ 500 డిఫరెంట్ కలర్స్ తో సౌండ్ కూడా చేస్తుంది. సౌండ్ మీద మల్టీ కలర్ సౌండ్ తో పేలి డిఫరెంట్ ఫుల్ టు ఇంకా ఇది ఒకటి వెలిగిస్తే ఫుల్ దావత్ అంతా దావత్ అయ్యేదాకా పేలుతూనే ఉంటది. 100%. ఇది ఇంట్రెస్టింగ్. పెళ్లిలకు, ఈ యొక్క ఎంగేజ్మెంట్ కి, అదే ఇప్పుడు వినాయక చాలా ప్రత్యేకత. రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్? రేట్స్ చాలా రీజనబుల్. 92 to 92% వరకు ఇవ్వచ్చు. 50 to 92% వరకు డిస్కౌంట్ రేట్లు ఉంటాయి. రీటైల్ కస్టమర్స్ కి మరి మీరు చెప్పే మాట ఏంటి శ్రీనివాస్ అన్న? రీటైల్ కస్టమర్లు ఎంత తొందరగా వస్తే అంత మంచిది మేడం. టైంకి వచ్చి క్యూలో ఉండి ఐటమ్ దొరకక ఇబ్బంది పడే కన్నా ఏదైనా ఈ యొక్క 25వ తారీఖు లోపల ఎంతమంది అయితే రీటైల్ కస్టమర్స్ వస్తారో వాళ్ళకు అనుకూలంగా అన్ని ఐటమ్ దొరుకుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు టైంకి వస్తారు. ఎందుకంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు వస్తే పబ్లిక్ ఉంటారు, వాళ్ళకి ఐటమ్ దొరకదు, అంతా ఇన్కన్వీనియన్స్. అట్లా కాకుండా ఏ కస్టమర్ అయినా 25వ తారీఖు లోపల వచ్చి వాళ్ళు సవ్యంగా తీసుకోవాలని 25th వరకు ఈ నెల తీసుకొని సవ్యంగా తీసుకోవాలని మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాం. రైట్. ఒకవేళ ఈ వీడియో చూసి ఫోన్ చేసి మీకు మాకు పలానా ఐటమ్ కావాలి ఆర్డర్ పెట్టండి అన్న అంటే ఏంటి పరిస్థితి? రైట్. ఒకటే రిటైల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము మా యొక్క ఏరియా కానీ మా యొక్క అన్ని మీ యొక్క సుమన్ టీవీలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏది మన లొకేషన్ అవన్నీ. కాకపోతే ఏంటంటే టైంలో మేము ఫోన్ మాట్లాడలేము మేడం, వాస్తవం మాట్లాడాలి. ఫోన్ నెంబర్ తోటి ఫోన్ చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మేము అక్కడ వేరే విధంగా మేము బిజీ ఉంటాం కాబట్టి దయచేసి లొకేషన్ చూసి రాజరాజేశ్వరికి కస్టమర్స్ రావాల్సిందిగా కోరుచున్నాము. లొకేషన్ పోసి ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ దొరుకుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు తొందరగా వచ్చి ఐటమ్ తీసుకోపోవాల్సిందిగా కోరుచున్నాం. ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళదేనా? ట్రాన్స్పోర్ట్ అరేంజ్ ఎట్లుంటుంది అంటే 25వ తారీఖు లోపలైతే ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము పంపించగలుగుతాం. ర్యాపిడో కానీ ఇవన్నీ బుక్ చేసి పంపించగలుగుతాం. ఆఫ్టర్ 25th తర్వాత మేమైతే పంపించలేము, అది ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేయలేము. దాని అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని సాధ్యమైనంత 25th లోపల రావాలని కోరుచున్నాం. రైట్. ఇంకా చాలా హోల్సేల్ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళకుండా రీటైలర్స్ మన దగ్గరికి ఎందుకు రావాలి? రైట్. ఇక దాని రేట్ ఆఫ్ డిఫరెంట్ 100%. తక్కువ మార్జిన్ లో వేయడం అంటూ ఉంటది అంటే ఒక రాజరాజేశ్వరి ఒకటే మార్జిన్. మనం ఎవరిని కూడా చెప్పకూడదు. మేము మా యొక్క రేంజ్ లో మేము ఒక డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి, ఏ రకంగా అమ్మాలనేది మా బేసిక్ లో పోతున్నాం కాబట్టి మా దగ్గరికి రమ్మని మేము కోరుచున్నాం. అంతే తప్ప ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం లేదు. రైట్. సో ఇప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీ ఏదైనా అవుట్లెట్ పెట్టాలి 15 రోజులు దీపావళి అప్పుడు అని అనుకుంటే హోల్సేల్లో మీకు మంచి ధరలకి మంచి ఐటమ్ బోత్ ఇన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీలో కావాలంటే మల్లాపూర్ అండి, మల్లాపూర్ అశోక్ నగర్ లో ఉన్న రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ కి రండి. మరి అప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉంటాం, ఫోన్ లిఫ్ట్ చేయమంటారు. కొంతమందికి అడ్రస్ డౌట్ కన్ఫ్యూజన్ మెయిన్ రోడ్ మీద ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఏంటన్న పరిస్థితి? అప్పుడు రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ అని కొడితే సెర్చ్ చేస్తే గూగుల్లో గానీ రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ అడ్రస్ మొత్తం వస్తుంది మాకు. ఓకే. దానిలో గూగుల్లో మీకు టోటల్ ఉంది. రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ అని కొడితే మీకు లొకేషన్ తో పాటు బిసైడ్ ఇన్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ అని కూడా ఇక్కడ వచ్చేస్తుంది. నెహ్రూ నర్పస్ ఇంకా అశోక్ నగర్ మొత్తం వచ్చేస్తుంది. డేటా మొత్తం వస్తుంది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు, అవకాశమే లేదు. రైట్. సో మీరు ఒకవేళ రాబోయే పండగ సీజన్కి రీటైల్ అవుట్లెట్ పెట్టుకోవాలి, హోల్సేల్గా ఫైర్ వర్క్స్ కోసం వెతుకుతుంటే డెఫినెట్గా మీరు చేయాల్సినది మల్లాపూర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్. చాలా డిఫరెంట్ బోత్ ఇన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ముఖ్యంగా ఇది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి మనకి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీతో పాటు క్వాంటిటీతో పాటు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎంత వరకు డిస్కౌంట్ ఇవ్వగలరో చెప్తున్నారు. సో 25th of October లోపు ఇస్తే మేము రీటైల్ అవుట్లెటర్స్కి ఈజీగా సప్లై చేయగలము అని చెప్తున్నారు శ్రీనివాస్ అన్న. థ్యాంక్ యూ అన్న.